మనము ఇస్కాన్కు వచ్చిన తర్వాత ఇస్కాన్ రాకముందు మన జీవితం ఏంది పరిస్థితి? ఇస్కాన్లో రాకముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇస్కాన్కు వచ్చిన తర్వాత మనం ఏం లబ్ధి పొందినాం? ఒకవేళ ఇందాక నీలమాధవ ప్రభు చెప్పినట్టుగా అనివార్య కారణాల వల్ల ఇస్కాన్ నుంచి బయటకు పోయిన తర్వాతైనా కూడా ఆ పరిస్థితులు ఏమి ఎదుర్కొన్నాం మన జీవితంలో? ఇది ఎక్కడా ఉదాహరణ ఏం చెప్పాల్సిన అవసరం, మన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడమే ఉదాహరణ, అంత మించింది లేదు. ఇస్కాను ఆచార్ ప్రచార్, మనం ఏం లబ్ధి పొందినాము, ఏం కోల్పోయాము, మళ్ళీ ఎట్లా తీసుకోవాలి, ఇది మాత్రమే. ఈ బేస్లో వేసుకొని మాట్లాడితే సరిపోతుంది అనమాట జీవితం. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుగారు ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భృతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యాన్ని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాక్షాత్యాదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నా పేరు కరుణార్ణవ కృష్ణదాస్. ఈ పేరు, ఈ నామం, ఈ మాల, జపమాల ఇవన్నీ రావడానికి కారణం నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ 2013 డిసెంబర్ 12వ తేదీ మధురేశ్ ప్రభుని కలవడం జరిగింది గవర్నమెంట్ పాలిటెక్నిక్ హాస్టల్లో. అప్పుడు ప్రభు వచ్చారు. చాలామంది ఉన్నారు. ఇవన్నీ నేను ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పింటాను. అయితే ఆ రోజు ప్రభుని కలవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా గుడికి వస్తున్నాను, జపం చేస్తున్నాను. క్షమించండి అంతరాయం కలిగినందుకు. యాక్చువల్లీ నేను ఇస్కాన్కు రాకముందు నా పరిస్థితి ఎలా ఉన్నది, ఇస్కాన్కు వచ్చినాక నేను ఎలా ఉన్నా, ఇస్కాన్ వదిలి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాను, అవన్నీ నేను కొన్ని నిమిషాలు మీకు చర్చ చేసుకుంటాను. 2013లో నేను ఇస్కాన్కు రావడం జరిగింది, ప్రభుని కలవడం జరిగింది. 5 minutes ఓకే. ప్రభుని కలవడం జరిగింది. తర్వాత అక్కడ నా పరిస్థితి ఎలా ఉన్నదంటే 2013 అంటే అప్పటికి సెల్ ఫోన్లు అంతగా లేవు, నెట్వర్క్ కూడా అంతగా లేదు. ఏదో ఒక రకంగా ఉన్నది పరిస్థితి. ఆ కారణం చేత నేను భక్తి దగ్గర రాగలిగినాననేది ఒక దృఢ సంకల్పంతో నమ్ముతాను. అలానే బీటెక్ అయిపోయింది, గుళ్ళేకి వచ్చాను. నాకు సమయం లేదు కాబట్టి తొందరగా చెప్పేస్తున్నాను. గుళ్ళేకి వచ్చాను, గుళ్ళో సేవ చేస్తున్నాను అన్నాను. దీక్ష అయింది 2019లో. మీరేం చెప్పాలనుకున్నా చెప్పండి, పర్లేదు. ఓకే. 2019 సెప్టెంబర్ 19వ తేదీన నాకు దీక్ష అయింది. డివైన్ ప్లేస్ భక్తి చార్జ్ గురు మహారాజ్ దగ్గర. తర్వాత అప్పుడు బాగానే ఉన్నది నా లైఫ్. కృష్ణునికి అంకితం చేయాలని కోరుకున్నాను. నేను చేసిన మిస్టేక్స్, నేను బయటికి వెళ్ళాల్సిన అది ఎందుకు వచ్చింది, ఎలా పోయింది అనేది నేను చెప్తాను. యాక్చువల్లీ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, నాలో నేను భక్తులతో ఏదైతే మనకు ఏదైతే కోరిక కానీ ఏదైనా సమస్య కానీ వచ్చినప్పుడు ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకి చెప్పుకోలేదు. అది ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మధురేశ్ ప్రభుతో నేను కొంచెం భయం అనమాట నాకు. ప్రభు అంటే నాలాంటి మూర్ఖుని విషయాలు ప్రభుకు చెప్పి ఆయన టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఆయనకు టైం ఎందుకు వేస్ట్ చేయడం అనే ఆ మిస్టేక్ వల్ల కూడా నేను బయటికి వెళ్ళి ఉండొచ్చు. అలాంటివన్నీ నేను చేసిన మిస్టేక్స్. మెయిన్ మిస్టేక్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి భక్తి మార్గంలోకి. అది నాకు లేదు. 2019 జనవరిలోనో డిసెంబర్లో నేను నిరంజన గోవింద ప్రభు నగర సంకీర్తనకు వెళ్ళి వస్తుండగా కొంచెం యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మా అమ్మ వచ్చిందనమాట. ఆమె వచ్చింది. అప్పుడే నాకు ఏమైందంటే, తల్లిదండ్రులు వాళ్ళ కోరిక ఏంటంటే మా పిల్లోడు వివాహం చేసుకోవాలి.
ఆ, గృహస్థ జీవనము అనేది వాళ్ళకి తెలియదు. యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి తల్లి కోరుకునేది ఏంటంటే గృహస్థ కావాలి, బ్రహ్మచారి కాకూడదు. బ్రహ్మచారి అయితే మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని చూసే వాళ్ళు లేరు అనే ఒక కారణం చేత ఆ ఒక మొలక అనేది నాలో ఉంచిపోయిందనమాట మా అమ్మ. నేను ప్రభుతో కానీ భక్తులతో కానీ షేర్ చేసుకుని ఉంటే సరిపోవు, అది చేసుకోలేదు. తర్వాత నేను అనుకున్నాను భక్తి చేద్దాం, గృహస్థ జీవనంలో చేద్దామని నా మనసులో కలిగిన కోరిక వలన నేను బయటికి వెళ్ళాల్సింది వచ్చింది. నా చేతులారా నేనే వెళ్ళాను. ఒకరెవరు నన్ను పంపించలేదు, ఒకరి వల్లగా నేనే అసలు వెళ్ళలేదు. ప్రభు కూడా చెప్పాడు, నీవిష్టం. ప్రభుపాద చెప్పాడు, నువ్వు గృహస్థ అయినా ఉండు, బ్రహ్మచారిగా అయినా ఉండు, ఎలాగైనా ఉండు, కృష్ణునికి సేవ చేసుకోమన్నారు. నేను లేదు, అప్పుడు 2019 నా బ్యాడ్ లక్, కరోనా వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా, బంద్, లాక్డౌన్, రాలేకపోయాను. ఆ కారణం చేత నేను వెళ్ళాను, అనేక రకమైన టెంపుల్స్ తిరిగాను, ఇస్కాన్ టెంపుల్స్కే వెళ్ళాను. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిసారి నాకు అనిపించేది కృష్ణుని గుడికి వెళ్ళాలి, ఇస్కాన్కి వెళ్ళాలి, ప్రభుపాద దగ్గరికి వెళ్ళాలి, ప్రభుపాద సేవ చేయాలి అనే మనసులో కోరిక అయితే నాలో పోలేదు. ఎప్పుడైనా కానీ నేను కర్నూలుకి వెళ్ళాను, కాకినాడ అని, హైదరాబాదు, బెంగళూరు, ప్రతి సిటీలో వెళ్ళాను, ప్రతి టెంపుల్లో చూశాను. బట్ మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్ అనే ఇంత సాంగత్యము, బ్రహ్మచారి శిక్షణలో ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉన్నదంటే, మార్నింగ్ 3కు లేస్తాను, 3:15 కల్లా స్నానం బాతప్ అయిపోయి ప్రభుపాద దగ్గర కూర్చునేవాడిని. ప్రభువులందరూ నేను జపం చేస్తుండేవాడిని. జపం 6 కల్లా జపం వేయించుకునేవాడిని. మంగళారతి, హ్యాపీగా కీర్తన మంచిగా ఉండేది. తర్వాత స్నాక్స్ పెడతారు, తీసుకొని నగర సంకీర్తనకి వెళ్ళి గురు పూజ, తర్వాత భాగవతం క్లాసు బాగున్నది, చాలా బాగుంది. ఎంత ఆనందంగా అంటే ఇంకా అదొక లైఫ్ మీరందరూ చూసింటారు. అయితే నాలో పుట్టిన ఆ కోరిక కారణము చేత నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎందువల్ల వెళ్ళానంటే, భక్తులకు నేను అది పంచుకోలేకపోయాను, భక్తులతో అది నేను షేర్ చేయలేకపోయాను అనమాట. అదే భక్తులతో నేను ఆ రోజు కూడా నాలో మా అమ్మ ఇలా చెప్పింది. తల్లిదండ్రులు అనుకుంటారు, ఏమంటారంటే, ఆస్తి పోద్ది, ఆస్తి ఇస్తా, నీకోసం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, భూమి ఉంటుంది, మాకు పరువు పోతుంది, అదే ఏదో చనిపోతాను నేను, నువ్వు రాకుంటే, నువ్వు పెళ్లి చేసుకోకుంటే, ఇలాంటి ఒక చిన్న ఏదో ఒక కారణం చేత అది కూడా అపరాధరహితంగా నాకు జరిగింది. తర్వాత పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మ అడిగితే, ఇది ముగ్గురు సమానం, నీ దారి నువ్వు, నా దారి నాది అంటది. హరే కృష్ణ, సరే మంచి పని, నువ్వు కష్టాల్లో ఉన్నావు, పాపకు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నావు, నీ కర్మ నువ్వు అనుభవించుకో, మా దారి మాది, మా బాధ్యత పెళ్లి చేసేంతవరకే, మీ భార్యను పిల్లలను పోషించే బాధ్యత నాది కాదన్నారు. సరే హరే కృష్ణ. అలా ఉంటుంది పరిస్థితి. మనం అనుకుంటాం, తల్లిదండ్రులు చెప్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే, ఇది ఉంది, ఆస్తి ఉంది, భూమి ఉంది, పొలం ఉంది, అంతస్తులు ఉన్నాయి, నువ్వు ఇక్కడ గుళ్ళో సేవ చేసుకుంటా పోతే అదంతా ఎవరికి పోతుంది, అది ఎవరికి తీసుకుంటారు, దొంగలు ఎత్తకపోతారు. అలాంటి కారణాల చేత నా కోరిక అలా అయింది. మళ్ళీ తీరా ఇప్పుడు చూస్తే, నీ దారి నీది, నా దారి నాది అంటారు. అంతే, అది సహజంగా జరిగేదే, మీరైనా ఆలోచించుకోవచ్చు. నా విషయంలో జరిగింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేశాను. వ్యవసాయంలో లాస్ వచ్చింది. పెట్టుకోమన్నది వాళ్ళే, ఎంత పెట్టుబడిని పెడతాము, చేసుకోమన్నారు. వ్యవసాయం చేసినాం. వ్యవసాయం లాస్ వస్తాను చిన్నగా ఏం చెప్పారు, ఉద్యోగం ట్రై చేయమన్నారు. సరే, నేను కాకినాడకి వెళ్ళాను, అక్కడ చూశాను, ప్రయత్నం చేశాను, కుదరలేదు. మళ్ళీ సాఫ్ట్వేర్ జీవితంలోకి వచ్చాను, పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ పాప చనిపోయింది, ఇప్పుడు బాబు. ఆ తర్వాత ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జీవితం గురించి 4 విషయాలు చెప్తాను. ఎలా ఉంది నా లైఫ్, సాఫ్ట్వేర్ జీవితం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ప్రజెంట్ చాలా దారుణంగా ఉంది. అనుకోవచ్చు, పిల్లలను చదివిద్దాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వానికి డోకా లేదు, సాఫ్ట్వేర్ అల్లుడైతే
వానికి అంతు లేదంటారు. అది తప్పు, శుద్ధ తప్పు. ఎందుకంటే సాఫ్ట్వేర్గా ఒక సీట్లో కూర్చొని ఉద్యోగం చేసేవానికి నాకు తెలుసు. నేను ఈ జపము చేయబట్టి ప్రభుపాద చెప్పిన సూచనలను అంతో ఇంతో గుర్తుపెట్టుకున్నా కాబట్టి మధురేశ్ ప్రభు చెప్పిన సూచనలు చాలా వరకు పాటించలేదు, పాటిస్తున్నట్టు ఉన్నా కాబట్టి కొన్నైనా ఈరోజు నేను కొన్ని అలవాట్లకు, చాలా దారుణమైన అలవాట్లకు దూరంగా ఉన్నాను. వాటికి జోలికి వెళ్ళాలన్నా కూడా నాకు అసహ్యం, చిన్న చూపుగా ఉంటుంది, వెళ్ళలేదు. అయితే చాలా దారుణంగా ఉంది సాఫ్ట్వేర్ జీవితం. ఇప్పుడు మనం అనుకోవచ్చు బయటికి వెళ్దాంలే, బాగుంటుంది సాఫ్ట్వేర్, ఏదో ఒక జీవితం సాధిస్తాం అనుకున్నారు. అయితే అక్కడ చూసిన పరిస్థితి 2020 తర్వాత చాలా దారుణంగా మారిపోయింది. గ్యాంబ్లింగ్ అంటే 2010, 2013 వరకు, 14, 16 వరకు సెల్లులలో తెలియదు, ఇంటర్నెట్లో గేమ్స్ ఆడడం అనేది తెలియదు. ఇప్పుడు ఇంటర్నెట్స్లో గేమ్స్ ఆడి లక్షలు కాదు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్సే, నాతో పాటు ఒక రూమ్ అబ్బాయి, నాతో పాటు పనిచేసే అబ్బాయి కూడా అలా సెల్లులో ఏదైతే గేమ్స్ ఆడి అది అప్పులు పాలయ్యి నెలకు 1,00,000 వస్తుంది జీతం అబ్బాయికి. అయితే ఉదయం 4కి వెళ్తే నైట్ 12కి వస్తాడు, 4 గంటలు నిద్రపోతాడు, మళ్ళీ ఉదయం నుంచి వెళ్తాడు. అయితే అతని జీవితం 1,00,000 రూపాయలు వచ్చినా కానీ అతని ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది. కారణం జూదం మెయిన్. చాలా దారుణంగా ఉంది. తర్వాత ఇంకా పరిస్థితులు నేను చెప్పకూడదు, లేడీస్ ఉన్నారు, అవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ మీకు చెప్పగలను. అది చాలా దారుణంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను అటువంటి పాటిస్తున్నాను, అటు జోలికి వెళ్ళటం లేదు, అంత స్ట్రెస్ లైఫ్లో నేను వెళ్తున్నా కూడా ఉన్నానంటే కేవలం ప్రభువుల సాంగత్యం వల్లే. నేనైనా కానీ శనివారం, ఆదివారం ఖచ్చితంగా ప్రతి సాటర్డే, సండే ఇస్కాన్కి వెళ్తుంటాను. ఎక్కడికైనా అని ఒకసారికి వెళ్ళేది, అక్కడ ప్రసాదం భక్తుల సాంగత్యంలో ఉంటాను. అక్కడ ఉన్నా అయినా కానీ నాకు పొద్దుటూరికే నా మనసు అంతా ఉంటుంది. అయితే నాకు ఈరోజు అవకాశం వచ్చింది ఇక్కడికి రావడానికి. నేను 5 సంవత్సరాల నుంచి ఎదురు చూశాను, పొద్దుటూరుకు రావాలి, ప్రభు దగ్గర ఉండాలి, ప్రభు దగ్గర సాంగత్యం తీసుకోవాలని. కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ప్రభు మళ్ళీ ఆయన కృపా కరుణా కటాక్షాల వల్ల ఈరోజు మీ మధ్యలో ఉన్నానంటే అది కేవలం మధురేశ్ ప్రభు కృప వల్లనే నేను రావడం జరిగింది. అయితే మెయిన్ నేను చెప్పదలిచిన ఒకే లాస్ట్ విషయం, ఇప్పుడు భక్తులందరికీ సంబంధించిన విషయం. ఇస్కాన్ వేరు, హరే కృష్ణ మూమెంట్స్ వేరు, సంస్థలు చాలా ఉన్నాయి. ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, దిస్ ఈస్ గురు పరంపర, సన్యాసి సాధు. శిల ప్రభుపాద తర్వాత శిల ప్రభుపాదే గురువు అని ఎక్కడ లేదు. ఆయన తర్వాత శిష్యులను కూడా ప్రభుపాదుల వారు నియమించడం, జీబీసీ సిస్టాన్ని ఫాలో చేయడం జరిగింది. అయితే నేను కాకినాడలో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు హరే కృష్ణ మూమెంట్స్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం, ఇది ప్రభుపాదే కదా, శిల ప్రభుపాద సంస్థే, భగవద్గీత శిల ప్రభుపాదుల వారు రచించిందే, భాగవతం శిల ప్రభుపాదుల వారు రచించిందే. సరే ప్రభుపాదకే కదా నేను సేవ చేసేది, కొంచెం టెంపుల్ దూరంగా ఉందని నేను అక్కడ సేవ చేయడం జరిగింది. 3 months ఉన్నాను. బట్ అక్కడ చెప్పారు ప్రభుపాద ఒక్కడే గురువు, సన్యాసులు గురువు కాదని. అపరాధరహితమైన మాటలు మాట్లాడడం వల్ల నాకు ఉండదలుచుకోలేదు. యాక్చువల్లీ అక్కడ అపరాధాల వల్ల నేను రాలేకపోయాను, ఉండలేదు. యాక్చువల్లీ అక్కడ ఏం చెప్పారంటే, నువ్వు బీటెక్ చేసినావు, నీకు టాలెంట్ ఉంది, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు, డొనేషన్ కలెక్ట్ చేస్తున్నావు, నీకు అక్కడ కాకినాడలో కొత్తగా అక్షయ పాత్రలో మేనేజర్ పోస్టు లాంటిది ఒకటి ఇప్పిస్తాము, ఇక్కడే సేవ చేసుకో, ఇక్కడే పెళ్లి చేస్తాము, ఇక్కడే ఉండు అనే నియమం పెట్టారు. అప్పుడు జనార్దన్ ప్రభు కూడా రావడం జరిగింది. ఆయన వల్లనే నేను బయటకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ తెలియని నిజమేందంటే, వాళ్ళు
గురువులను విమర్శించేవాళ్ళు, అపరాధాలు చేస్తారు గురువుల పట్ల. ప్రభుపాదే గురువు, మిగిలిన వాళ్ళు గురువులు కాదనేది రకంగా చెప్తున్నారు. అయితే అక్కడ 20,000 జీతం ఇస్తారు కార్ డ్రైవింగ్కు. జనార్దన్ ప్రభు రమ్మంటే జనార్దన్ ప్రభును ఇక్కడి నుంచి పిలిపించాను. నాయన ఎందుకు అక్కడ అప్పులు చేసుకుంటావు, ఏదో ఒక సేవలే, కృష్ణునికే కదా ప్రభుపాదికే కదా సేవ చేద్దురా అంటే ఆయన వచ్చాడు, అక్కడ చూశాడు, వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడినాడు. నాయన నేను చనిపోనైనా చనిపోతా కానీ ఈ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళకి సేవ చేయను, నేను ప్రభుపాదకు తప్ప ఎవరికి సేవ చేయను నాయన, పొద్దుటూరికే వెళ్ళిపోతాను, నేను నరకానికి పోయినా పర్వాలేదు, నేనైతే ఇక్కడ సేవ చేయను అన్నాడు. నాకు అనిపించింది భక్తులు ఇలాంటి నిర్ణయం ఆయన వల్ల నాకు జ్ఞానోదయం అయ్యి నేను అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. లేకుంటే నేను ఈరోజు ఏ స్థాయిలో ఉందనో నాకే అర్థం కాదు. నేను అనుకున్నాను, అదే నరకంకి వెళ్ళినా పర్వాలేదు, ప్రభుపాదు గురువు నిర్దేశాలను వదిలేసి మనం అక్కడ ఆ మూమెంట్లలోకి వెళ్ళడం అపరాధమని నాకు అర్థమై నేను బయటకు వచ్చేసాను. కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు ప్రభు నిన్ననో మొన్ననో మంగళహారతిలో చెప్తున్నారు, ఒక పరీక్ష వస్తుంది మీకు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. చెప్తారు రేపు మీ దగ్గరికి కూడా వచ్చి ఇది కూడా ఇస్కాన్ కాదండి, మీ మధురేశ్ ప్రభు పెట్టినారని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సంస్థ. నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు A to Z ఒక రూపాయి నుంచి ఎంత వచ్చినా కానీ రూపాయితో సహా లెక్క చెప్పి మేము జీబీసీ మీటింగ్కు తిరుపతికి మేము అప్పచెప్పేవాళ్ళం. నాకు తెలుసు ప్రభు గురించి, ఆయన ఎంత సాంగత్యపరంగా ఉంటాడో నాకు తెలుసు. చాలా అపరాధాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా మేల్కోండి. ఇదే నేను చెప్పదలిచింది. ఎందుకంటే ఇదేమి ప్రభు సొంతంగా పెట్టింది కాదు, ఇది జీబీ సంస్థ నుంచి, తిరుపతి సంస్థ నుంచి, మనకు తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇక్కడ సంస్థ నడుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ. మీరు కూడా ఎవరైతే బయటకు వెళ్ళినారో వస్తున్నారో, కృష్ణుడు వదలడు, నాకు తెలుసు. మీరు బయటికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ కృష్ణుడు మటుకు హృదయాంతరణ ఉంటారు. మీరు చేసే తప్పును ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు చేశాడు కాబట్టి, నన్ను గుర్తు చేస్తున్నాడు కాబట్టి నేను నా అనుభవపూర్వకంగా ఈ విషయం చెప్పదలిచాను. కాబట్టి సావధానంగా ఉండండి. కృష్ణుడు ఒక్కసారి మనల్ని పట్టుకున్నాడంటే ఖచ్చితంగా వదలడు, అది ఎప్పటికైనా మళ్ళీ కలుస్తాం. మీరందరూ ఈరోజు నాకు ఇక్కడ కలసడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా 10 సంవత్సరాలు, యాక్చువల్లీ నేను 5 years అవుతుంది నేను ఈ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళి, నా సహస్రాలతో నేను బయటికి వెళ్ళడం వల్ల ఈరోజు ఇంతమంది సాంగత్యంతో ఇంతమంది మధ్యలో నృత్యం చేసి ఈ అవకాశాన్ని, నాకు అసలు అర్హత లేదు చెప్పదలిచిన, ఈ మాటలు మాట్లాడాల్సిన అర్హత కూడా నాకు లేదు. అటువంటి అర్హతను కల్పించినటువంటి మధురేశ్ ప్రభుకు, ఇస్కాన్ పొద్దుటూరు భక్త బృందకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణ ప్రభు. హరే కృష్ణ. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వైష్ణవులందరికీ, మధురేశ్వర్ అందరికీ దండవత్ ప్రణామములు. నేను ఇస్కాన్ మొట్టమొదట పరిచయం అయింది ల్యాబ్ టెక్నీషియన్ అనంతపూర్లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు, భూమి పూజ చేసేటప్పుడు అక్కడ పరిచయం అయినారు. తర్వాత క్రమేణా నేను గుడికి వెళ్ళడం, తర్వాత మంగళారతికి, తర్వాత జపం చేసుకుంటూ అట్లా గుడికి వెళ్ళడం జరిగింది. నేను హాస్పిటల్లో డ్యూటీ చేస్తుండేవండి, గవర్నమెంట్ హాస్పిటల్లో, అదే గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిస్ అంట. అట్లా జాబ్ చేసుకుంటూ ఇట్లా గుడికి వెళ్తూ ఇట్లా చేస్తూ ఉండేవాడిని జపము. ఆ విధంగా కొద్ది రోజులకు మళ్ళీ డివోటీగా జాయిన్ అయ్యి అనంతపూర్లో ఇస్కాన్లో జాయిన్ అయినాను. అట్లా ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను దూరం అయిపోయినాను. ఇంటి దగ్గర ఉండిపోయినాను అనమాట. అంటే మా నాన్న చనిపోవడం, మా చెల్లెల వాళ్ళ కొడుకులు అట్లా చనిపోవడం జరిగింది. నేను ఇంకా అట్లా ఇస్కాన్కు దూరం అయిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రొద్దుటూరికి పరిచయం, మధురేశ్వరం రావడం వల్ల పరిచయం అయ్యి మళ్ళీ కొద్దిగా రావడము, అట్లానే జపం పదార్థాలు చేసుకుంటూ రావడము జరిగింది. అయితే ఇంకొక అనుభవం ఏంటంటే, ఒకసారి దెబ్బ తిన్నాను కాబట్టి దూరం అయ్యి గుడికి
ఇప్పుడు ఇంకా ఎక్కడ మీరు కొట్టినా తిట్టినా ఇక్కడే పడి ఉంటాను.